ఆయన ఒక డిబేటబుల్ ఇష్యూలోకి రాబోతున్నట్టు కనబడుతోంది. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టినప్పుడు ఒకసారి వచ్చారు, మరి ఈసారి ట్యాకిల్ చేయబోతూ అడుగుదాం. రామచంద్ర నాయక్ గారు, కేసీఆర్ వస్తున్నారు, మొన్న మీడియా సమావేశంలో కూడా ఆయన టోల్ తీస్తా, ప్రజా ఉద్యమాలకు అడుగు పెడుతున్నా, డైరెక్ట్గా నేనే వస్తాయి కానీ మాట్లాడుతున్నారు. సో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం కోసం, అవకాశం కోసం బీఆర్ఎస్ పార్టీ అడుగుతుందట, పట్టుబడుతుందట. మీరు రెడీగా ఉన్నారా కేసీఆర్ని ట్యాకిల్ చేయడానికి? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఇది 7వ సెషన్, 3వ అసెంబ్లీలో ఈరోజు 7వ సెషన్ స్టార్ట్ కాబోతా ఉంది. మరి ఇంతవరకు కేసీఆర్ గారు గత 6 సెషన్లలో ఏనాడు వచ్చిన దాఖలాలు లేవు. కేవలం ఒక రోజు బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గంట సేపు కూర్చొని తను అసెంబ్లీ మరి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎక్కడ, మరి వారు బహిరంగ సభలలో మాట్లాడతారు, పార్టీ ఆఫీస్కి వెళ్తారు, కానీ అసెంబ్లీకి ఎందుకు రారు అనేది ఒకసారి తెలంగాణ ప్రజానికం ఒకసారి గమనించాల. బయట ఇప్పుడు రంగంలో దిగి వాస్తవాలు గత 10 సంవత్సరాలు చేసిన వాళ్ళ అభివృద్ధి మరి చెప్పుకునే అవకాశం లేకుండా మరి వాళ్ళు ఎందుకు అవకాశాన్ని వాడుకోవట్లేదు. మరి ఇక్కడ ప్రభుత్వం దృష్టిలో సలహా సూచనలు ఇవ్వాల్సిన మరి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడుగా మరి వారు ఇన్నిసార్లు మా ముఖ్యమంత్రి గారు మీరు చట్టసభలో రండి, చర్చిద్దాం, ప్రతి విషయం తెలంగాణ ప్రజలకు మేలుపరిచే విధంగా చేద్దామంటే రారు. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో కృష్ణా గోదావరి నీళ్లలో జరిగిన అవకతవకలు, అదేవిధంగా కేసీఆర్ గారి విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగిందా, నష్టం జరిగిందా, తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ కొంత అనుభవం ఉంది. మరి దాన్ని కూడా చర్చించడానికి అంటే ఈ రోజుల పాటుగా కేసీఆర్ మీకు కొంత అవకాశం ఇచ్చాడంట. ప్రభుత్వం అంతో ఇంతో ఇప్పుడే వచ్చింది కదా, కొత్తలు కదా, చేయకపోతారు అన్నట్టుగా అవకాశం ఇచ్చి ఆయన సైలెంట్ గా ఉన్నారంట. ఇక ఊరుకునే లేదు, ఇక తేల్చుకుందాం అన్నట్టుగా డిసైడ్ అయిపోయారంట. ఆయన మీకు సమయం ఇచ్చారు కానీ మీరు సద్వినియోగపరచుకోలేకపోయారన్న భావనలో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, వారు ఎక్కడో కూర్చొని మాట్లాడుతుందంటే దాంట్లో మొదలం ఏంటి? అసలు చట్టసభలో వస్తే అవకాశం మాకు ఇవ్వనంట. చట్టసభలో వచ్చి వారి సూచనలు కానీ, వారి మరి 70,000 పుస్తకాలు చదివిన పరిజ్ఞానాన్ని కానీ ప్రజలకు కానీ మరి శాసనసభ్యులకు కానీ పంచడంలో అది ప్రజాస్వామ్యం అవుతుంది. మరి ప్రజాస్వామ్యంలో వెనుక కాబడ్డ ప్రతి సభ్యుడు చట్టసభలో వచ్చి మాట్లాడాలనే కదా. మరి చట్టసభలో మాట్లాడకుండా బయట మాట్లాడు, బయట పొంగనాలుకుంటూ అది సబబు కాదు, వారికి అది ధర్మం కూడా కాదు. తెలంగాణ ప్రజలు వీక్షిస్తున్నారు. కేసీఆర్ తన రాజకీయ మరి ధోరణి కానీ, తన రాజకీయ పద్ధతి కానీ ఇది తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకంటే చట్టసభలో మనం నిలబడి ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా మరి ఉన్న ప్రతి ఒక్కరూ చట్టసభలో వచ్చే కదా, చట్టసభ వేదిక మీద కదా మాట్లాడాల్సింది. తను నష్టం చేసినా లాభం చేసినా చెప్పుకునే ఒక వేదిక. అంటే గతంలో ఇదే అంశం గురించి మాలాంటి జర్నలిస్టులు కానివ్వండి, పదే మీలాంటి నాయకులు అనేక వేదికల మీద మాట్లాడినప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి సమాధానం ఒకటే, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు సమాధానం చెప్పడానికి మా పెద్దాయన కావాలన్నా, మేము సరిపోతాం, మా దాంట్లో సామాన్యమైనటువంటి కార్యకర్త కూడా సరిపోతాడు, ఫస్ట్ మమ్మతో ఢీకొనమని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తున్నారు. సో మీకు కేసీఆర్ అంతటి వాళ్ళు అవసరం లేదు, మేము సరిపోతామనే వాక్యం గతంలో చాలా సార్లు కేటీఆర్ హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఒకటండి, సరిపోరా అనేది తెలంగాణ ప్రజలు 2023 ఎన్నికల్లో తీర్పు ద్వారా ఇచ్చారు. తర్వాత పార్లమెంట్ తీర్పులో కూడా ఇచ్చారు, మొన్న జూబ్లీస్ తీర్పు కూడా ఇచ్చారు. ఒకటే, కేసీఆర్ గారు ఎందుకు చట్టసభకు రావట్లేదు, దానికి ఉన్న కారణాలు ఏంటి? మొదటి సభ అంటే ఆరోగ్యం బాగలేదు, ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయింది, బెడ్ రెస్ట్ లో ఉన్నది అనేది అందరం అనుకున్నాం. కానీ మిగతా 5 సభలకు రాకపోవడానికి కారణం ఏంటి? తను తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసింది అనేది మా వాదన. అదేవిధంగా నీటి వాటాలో ఆంధ్ర వాళ్లకు జగన్ గారికి తను సహకరించి మన తెలంగాణ వాటాను మరి అటు కృష్ణా బేసిన్ నుంచి మొత్తం దోసుకుపోతుంటే వారికి సహకరించిన మాట వాస్తవం అని చెప్పి తెలంగాణ ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. చెప్పాల్సిన ప్లాట్ఫామ్ వేదికను ఎందుకు వాడుకోవట్లేదు? రామచంద్రరావు గారు, నిజంగానే ఈ 2 ఏళ్లుగా కేసీఆర్ పిల్లికి ఎలుకలు సాక్ష్యం కాదు కదా, పిల్లి ఎందుకు రావట్లేదు? చట్టసభకు పిల్లి రావాలి, పిల్లి చెప్పుకోవాలి. మీరు కేసీఆర్ ని పిల్లితో పోల్స్తున్నారా?
అంతే కదా, తెలంగాణ నీటి వాటాను ఎవరు మోసం చేసింది? ఆ రోజు రోజా గారి రాగి సంకటి పులుసు దాగి మరి జగన్ తోని వాళ్ళు సయోధ్య చేసుకుని ఒప్పందాలు చేసుకుంది వాస్తవం కాదా? రాయలసీమకి వెళ్ళి రాయలసీమను రత్నాలసీమగా మారుస్తామని చెప్పి కేసీఆర్ గారే స్వయంగా ప్రకటించింది వాస్తవం కాదా? ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ ఏంటో తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కూడా సరిపోతాయని చెప్పేసి మరి రిటర్న్ గా అధికారికంగా మరి రిటర్న్ గా ఇచ్చిన వాస్తవం కాదా? ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల వర్షం కూడా తెలుసుకుందాం. కురువ విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు, సో కేసీఆర్ గారు పిల్లితో పోల్చడం చూసాం, ఇందాక డైరెక్ట్ గా అవును అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇన్ని రోజుల పాటుగా ఇది 7వ సెషన్, సో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదని ఒక్కసారి వచ్చారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో. బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టాయని చెప్పు ఆ పేపర్లు తిరిగి చూసారు. ఆ తర్వాత బయటకు వచ్చి చీల్చి చెండాడతానన్నారు. అప్పటి నుంచి కనీసం బయట కనిపించలేదు, ఎక్కడ ఎవరికి అందుబాటులో లేరు. బహుశా బీఆర్ఎస్ పార్టీ నాయకులకైనా కలిసారో తెలియదు మరి. సో సామాన్యమైనటువంటి ప్రజలకు కానివ్వండి, గజ్వేల్ ప్రాంతాల ఏకంగా మా ఎమ్మెల్యే కనిపించట్లేదు అంటూ ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చేసి పాలమూరు రంగారెడ్డి అంటున్నారు. 10 ఏళ్ల పాటుగా ప్రభుత్వం ఉంది వాళ్ళది. సో మీరు కూడా అదే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వారు. సో ఆ మహబూబ్ నగర్